నిన్నటి దాకా నీకు నాకునే, కానీ ఈ రోజు నుంచి నాకు మీ కుటుంబానికి మధ్య స్టార్ట్ అయింది. ఎవరా అమ్మాయి? వాళ్ళ బామ్మ కొంట్లో బాగాలేకపోతే వచ్చింది సార్. ఈ రూమ్ లో ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళేరి? ఓ లేరా? ఉషా అక్కడికొచ్చి మాకు పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. నిన్నటిదాకా మా సంజయ్ ఒక్కడే తన టార్గెట్. ఇప్పుడు వాడితో పాటు మేం కూడా టార్గెట్ అయ్యాం. దీనంతటికి కారణం ఎవరో తెలుసా? నీ కూతురు ఉషా. చూడు తల్లి, నేనెప్పుడూ ప్రశాంతతను కోరుకుంటాను. ఎందుకంటే నా జీవితంలో చాలా వరకు పోరాడలిసిపోయాను. ఇకనైనా ప్రశాంతంగా ఉండాలి. కావాలంటే విడాకులు తీసుకోండి. దానికి నా కొడుకుని నేర్పిస్తాను. అంతేకాని మా ఇంటిని నరకం చేయొద్దు. చెప్పింది గుర్తుంది కదమ్మా? బాబా, బావా ఆగు బావా. బావా బావా విన్నావా రేఖ? ఉష చేసిన పని వల్ల బావ ఎంత బాధపడుతున్నాడో విన్నావా? ఎందుకు వాడిని ఏడిపిస్తున్నావు? రేఖ, నిన్నే. ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? వెంటనే ఉషకి ఫోన్ చేసి దాని ప్రవర్తన మార్చుకోమని చెప్పు. ఉష వల్ల అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో దానికి అర్థమయ్యేలా చెప్పు. నేనేం చెప్పాల్సిన పనిలేదు. తనకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. అందరి రాతలు రాస్తూ గీస్తూ తింగర పోకడపోతున్నాడు. ఇందరి ఉసురు తను పోసుకునేం బావుకుంటాడు. బ్రహ్మ ఆడుకుంటాడు. అందరి రాతలు రాస్తూ గీస్తూ తింగర పోకడపోతున్నాడు. ఇందరి ఉసురు తను పోసుకునేం బావుకుంటాడు. బ్రహ్మ ఆడుకుంటాడు. అందరి రాతలు రాస్తూ గీస్తూ తింగర పోకడపోతున్నాడు. ఇందరి వేదన పోగేసి చేసుకుంటాడు. ఎక్కడ దాచుకుంటాడు. అందరి రాతలు రాస్తూ గీస్తూ రాస్తూ గీస్తూ రాస్తూ గీస్తూ రాస్తూ
కళ్ళు నెత్తిన పెట్టి నడుస్తున్నావా? చూసినాడు. అవునరా, నేను కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నాను. నీ కళ్ళు నేల మీద ఉన్నాయిగా, నువ్వు చూసుకోవచ్చుగా. ఏంట్రా దారి కట్టం వచ్చింది కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నావు. తాగున్నావా? ఎరా, నేను తాగున్నానంటావా? కొడతావు నువ్వు? ఏంట్రా ఏంటి అడ్డం వచ్చి నువ్వు కదా సారీ చెప్పాను కదా. ఏంట్రా అడ్డం వచ్చేది? కళ్ళు కనబట్టలేదా? ఏంట్రా తప్పు చేసింది కాబట్టి నా మీద చెయ్యి. నిన్ను వదలను. ఏమనుకుంటున్నావురా? నా మీదకి వస్తావా నువ్వు? చంపేస్తా. నిన్ను వదలను. తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి, గొడవ చేసుకోవడం కాదు. ఎందుకండి కొట్టుకుంటున్నారు? ఏంటి ఆగేది? దారి కట్టం వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మర్యాదగా మాట్లాడు. మర్యాద ఇచ్చేది మీదకి వస్తే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి. సార్ ప్లీజ్ సార్, సార్ నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి, అందరూ వెళ్ళండమ్మా, వెళ్ళండి. వెళ్ళండి అయ్యా, అందరూ వెళ్ళండమ్మా. సార్ రండి సార్, వెళదాం. వదిలే దీపక్, నేను బయలుదేరతాను. అయ్యో, గాయం కూడా అయింది సార్. ఎక్కడికి వెళ్తారు సార్? రండి సార్. వద్దు, పర్వాలేదు, పక్కనే సార్. నేను వెళ్ళిపోతాను. వెళ్తాను సార్, ప్లీజ్ ఫస్ట్ ఎయిడ్ చూసుకొని వెళ్ళండి. బాగా గాయమైంది సార్. రండి సార్, ప్లీజ్ సార్. అమ్మా, కాఫీ తీసుకోండి. అమ్మా, అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. అప్పుడెప్పుడో కలిసి ఇంటికి వస్తా ఉన్నారు, ఇప్పటికి తీరిక కలిగిందా? ఇప్పటికీ రాననే అన్నారు మమ్మీ. నేనే బలవంతంగా తీసుకొచ్చాను. మమ్మీ, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసురా. ఏమైందిరా? అది సార్ కొంచెం చిన్న అయ్యో, యాక్సిడెంట్ అయింది. అలా కూర్చోండి అన్నయ్య. రండి సార్. హలో, నేను మధ్యాహ్నం నుంచి వస్తాను. అపాయింట్మెంట్స్ అన్ని పోస్ట్ పోన్ చేయండి. అయ్యో, ఎందుకు దీపక్ ఇప్పుడు అపాయింట్మెంట్స్ అన్ని పోస్ట్పోన్ చేయడం? ఏం పర్లేదు సార్. అమ్మా, మా ఇద్దరికి కాఫీ ఇస్తావా? అలాగేరా. శాంతమ్మా, గెస్ట్లు వచ్చారు, ముందు కాఫీ పెట్టు. అలాగేనమ్మా. అమ్మా,
మీకెందుకమ్మా ఆ పని నేను చేస్తానుగా. పర్వాలేదు, ముందు నా కాఫీ పెట్టి త్వరగా ఇద్దు గాని. అలాగే. అసలేం జరిగింది సార్? ఎందుకు అతనితో గొడవ పడ్డారు? ఏదో మాట పెరిగింది. ఏంటి సార్, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? అయినా ఎప్పుడు సౌమ్యంగా ఉండే మీరు అలా రియాక్ట్ అవటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీకేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ కావటం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇలా బయటపడింది, అవునా సార్? అబ్బే, అలాంటిదేం లేదు సార్. నేను సైకియాట్రిస్ట్నే కాదు, సైకాలజిస్ట్ని కూడా. ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటమే నా పని. మీరేంటో నాకు బాగా తెలుసు. అంతలా అతనితో గొడవ పడ్డారంటే ఎక్కడో ఓపెన్ కావాల్సిన కోపం ఇక్కడైంది. చెప్పండి సార్, నాతో చెప్తే ఏదైనా సొల్యూషన్ చెప్తాను. నన్ను మీ శిష్యుడిగా కాకుండా ఓ డాక్టర్గా అనుకోండి. చెప్పండి సార్. అమ్మా, కాఫీ రెడీ అయిందమ్మా, నేను వెళ్ళి ఇచ్చొస్తాను. అబ్బే, అలాంటిదేం లేదు దీపక్. నిజంగా నీ సాయం అడిగే అవసరమే వస్తే తప్పకుండా అడుగుతాను. నేనిస్తానులే. అలాగేనమ్మా. చాలా థాంక్స్ అండి. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. హలో, నేను ముందు ఫోన్ పక్కన పెట్టు. కనీసం కాఫీ తాగేటప్పుడైనా ప్రశాంతంగా తాగరా. నేను ఇంకా బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తారు సార్? ఈరోజు మీరు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. అవునన్నయ్య గారు, ఈ రోజు మీ లంచ్ ఇక్కడే. నేను మరోసారి వస్తానమ్మా. భగవంతుడా, ఎవరికైతే కనపడకూడదనుకున్నానో వాళ్ళ కంటపడే పరిస్థితి వచ్చింది. నన్ను కనపడకుండా చూడు స్వామి. ఒక్క నిమిషం అన్నయ్య. శాంతమ్మా, శాంతమ్మా? మా ఇంటి పని మనిషి అన్నయ్య. ఓ, ఏంటన్నయ్య అలా అడిగారు? ఏం లేదమ్మా, మా అమ్మ పేరు కూడా శాంతమ్మ. ఓ అలాగా, ఒక్క నిమిషం ఉండన్నయ్య, ఇప్పుడే వస్తాను. అమ్మ, ఏంటి శాంతమ్మా, హా? పిలిస్తే పలకవే. వినపడలేదమ్మా. ఏమీ లేదు,
ఆయన మాకు కావలసిన మనిషి. ఈ పూట ఇక్కడే భోంచేస్తారు. మంచి వంట చేసి పెట్టాలి. త్వరగా చెయ్యి. అలాగేనమ్మా. అమ్మా, ఏంటి? నేను వంట చేసి పెడతాను, మీరు వడ్డించుకోండమ్మా. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి, ఏమనుకోవద్దమ్మా. అలాగే శాంతమ్మా, దాందే ఉంది. త్వరగా వంట చెయ్యి. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ అయ్యా. అది కాదు సార్, చెప్పమ్మా. ఏమన్నయ్యా, మమ్మల్ని బ్రతకనివ్వరా? ఎందుకిలా వేధించుకుని తింటున్నారు? అసలు ఏమైందమ్మా? ఏమైందో ఇంటికొచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. మేం కోడల్ని కోరుకున్నాం గాని కొరివిని తెచ్చి పెట్టుకోవాలని అనుకోలేదన్నయ్యా. రేఖకి చెప్తే ఎలాగూ పట్టించుకోదు. కనీసం మీరైనా మమ్మల్ని అర్థం చేసుకోండి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానమ్మా. మళ్ళీ కలుస్తాను. ఏంటని అప్పుడే వెళ్ళిపోతున్నారు? చాలా అర్జెంట్ పనమ్మా, మళ్ళీ కలుస్తాను, వస్తాను. అదేంట్రా అన్నయ్య గారు అలా హడావిడిగా వెళ్ళిపోతున్నారు? ఏమైంది? తెలీదమ్మా, ఏదో ఫోన్ వచ్చింది, హడావిడిగా వెళ్ళిపోయారు. ప్లీజ్ ఉషా, నన్ను ఏడిపించకు. అవతల నాకు మీటింగ్ టైం అవుతుంది. నా ల్యాప్టాప్ నాకు ఇచ్చే. నాకేం తెలుసు? నన్నెందుకు అడుగుతున్నావు? నిన్ను కాక ఎవరిని అడగాలి? రాత్రి బెడ్రూమ్ లో దాంతో వర్క్ చేశాను, అక్కడిగా పెట్టి పడుకున్నాను. తెల్లారేసరికి అలా మాయమవుతుంది. అది అడగాల్సింది నన్ను కాదు, బయట చింత చెట్టు కింద చిలుక జోత్సం చెప్పేవాళ్ళు ఉంటారు చూడు. వెళ్ళి వాళ్ళని అడుగు, చెప్తారు. నీకోసం బయట చిలక దోసం వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. నువ్వేంటో మాకు బాగా తెలుసు. వెళ్ళి ల్యాప్టాప్ తీసుకునిరా. ఏంటి, మీ అబ్బాయికి సపోర్టా? నువ్వు ఏదైనా అనుకో, వాడి వస్తువు వాడికి తెచ్చివ్వు. అవతల వాడికి మీటింగ్ టైం అవుతుందంటుంటే నీ మొండితనం ఏంటే? నాకు తెలీదు. ఏంటమ్మా ఇది? నాకెందుకు ఈ తలనొప్పి? అవతల ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది క్యాన్సిల్ అయితే డాడీ నన్ను మామూలు తిట్లు తిట్టరు. చెప్తే అర్థం చేసుకోదే. ఉషా, మర్యాదగా చెప్తున్నాను, ఇస్తావా ఇవ్వవా? లేవే, లే, వెళ్ళి తీసుకురాపో. ఏంటత్తా టోన్ సీరియస్ అవుతుంది? ఏంటిదంతా కోపమే? నాకు గనక కోపం వచ్చిందనుకో, ఒక్క ఫోన్ రింగ్ అవుతుంది, 2 కానిస్టేబుల్స్ వస్తారు. మీ ఇద్దరిని ఏమిటే అరెస్ట్ చేస్తావా? మీరు సీరియస్ అయితే మరి నేను సీరియస్ కావాలి కదత్తా. ఉషా, రండి మావయ్య, చూడండి, నాకు అవతల మీటింగ్ ఉంది. నా ల్యాప్టాప్ తీసి దాచిపెట్టింది. ఎంత అడిగినా ఇవ్వడం లేదు. ఏదైనా అంటే మమ్మల్ని పోలీసులు పట్టించి అరెస్ట్ చేస్తానంటుంది. అది చాలా అర్జెంట్ మావయ్య. డాడీ నాకు అప్పచెప్పిన ప్రాజెక్ట్ అది. ఏదైనా జరిగితే 10 కోట్ల నష్టం అవుతుంది. ఉషా, వెళ్ళి ఆ ల్యాప్టాప్ తెచ్చివ్వు. నాకు తెలీదు. నాకు తెలుసు నీకు తెలుసని, వెళ్ళి తెచ్చివ్వు. ఏంటి డాడీ నాకు తెలీదంటుంటే? వెళ్ళావు, వెళ్ళి పట్రా. అమ్మయ్యా, డేటా అంతా డిలీట్ చేసింది అనుకున్నాను. చాలా థ్యాంక్స్ మావయ్య. నాకు మీటింగ్ టైం అయింది, వస్తాను మమ్మీ, బాయ్.
ఇందాక లేదన్నావు, మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అన్నయ్య పరిస్థితి. ఎందుకు మాకు ఈ తలనొప్పి అనేలా చేస్తుంది? 6 నెలలు కలిసి బ్రతకమంటే 6 నెలల్లోపే మమ్మల్ని చంపేసేలా ఉంది. మరెందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. వాడిని కనీసం కడుపు నిండా భోజనం కూడా తినవట్లేదే. మేం కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైందంటే మీరు నమ్ముతారా? ఎందుకు ఎందుకు మాకు ఈ హింస? నా కొడుకు ఒక పిచ్చోడు. అనవసరంగా విడాకులు వద్దు అని చెప్పాడు. నేను వాడితో మాట్లాడతాననిగా. ఎలాగైనా విడాకులు ఇవ్వమనే చెప్తాను. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. రా వెళదాం. నేను రాను. రాకుండా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? ఇంకా వాళ్ళు ఏడిపిస్తావా? రా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదా. నన్ను కోర్టు 6 నెలలు ఇక్కడే ఉండమని చెప్పింది. కాదంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. నన్ను బలవంతంగా లాక్కుని పోయినా, బలవంతంగా పంపించినా ఎవరిని కోర్టు వదిలిపెట్టదు. అంటే ఇక్కడే ఉండి అందరిని ఏడిపిస్తే కోర్టు ఒప్పుకుంటుందా? మీరేమైనా అనుకోండి డాడీ, నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లే అధికారం ఎవరికీ లేదు. అలా తీసుకొని వెళ్తానంటే మీకు శిక్ష పడుతుంది.